హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మెగా హిట్ స్ట్రీక్ ని ముందుకు తీసుకెళ్తా అంటున్న సాయిధరం తేజ్, అతి త్వరలో రాబోతున్న మల్లెపూల పలకి సాంగ్, అనిల్ రావుపూడికి పోటీ ఇస్తా అంటున్న శ్రీను వైట్ల. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మహాకాళి అనే సినిమా అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పటికే ఇలాంటి సినిమాలకి సంబంధించి అనౌన్స్మెంట్స్ చాలా వచ్చాయి, బట్ ఏది కూడా రిలీజ్ కాలేదు. బట్ ఈ సినిమా 2027 జనవరిలోనే రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. చూడాలి ప్రశాంత్ వర్మ మళ్ళీ వెలుగులోకి వస్తాడో లేదో. మెగా ఫ్యామిలీ ఓజీతో మొదలుపెట్టిన హిట్ స్ట్రీక్ మనశంకర్ వరప్రసాద్ గారు పెద్ద కొరియన్ కనకరాజ్ వరకు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అయింది. ఇక ఇప్పుడు సాయిధరం తేజ్ వంతైతే రాగా సంబరాల ఏటిగట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతా అంటున్న తేజ్ రేపు 5:04 PM కి అప్డేట్ ఉంటుందని కూడా ట్వీట్ చేశాడు. ద స్టార్మ్ బిగిన్స్ అంటున్నారు. చూడాలి ఎలాంటి అప్డేట్ ఇస్తారో. ఐఎమ్ గేమ్ సినిమా ఆగస్టులోనే రిలీజ్ అవ్వాలి, బట్ కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 3న అయితే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. విక్టరీ వెంకటేష్ గారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు కంప్లీట్ అయింది. సో ఈ రోజు అనిల్ రావుపూడితో చేయబోతున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ గా కనిపించబోతున్నారు వెంకీ. నేమ్ వచ్చి వెంకట్ రెడ్డి. త్రివిక్రమ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. వీసా వింటారా సరదాగా సినిమాకి సంబంధించి టీజర్ అయితే ఈ రోజు బయటకు వచ్చింది. ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలుండే సినిమాలు చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ కోవలోకి వెళ్లేలా కనిపిస్తుంది ఈ ఫిలిం. మూవీ అయితే అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల శరవణంత్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రాబోతుండగా భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో సినిమా రాబోతుండగా 2027 పొంగల్కి రిలీజ్ చేసే టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ సినిమా. ఒకప్పుడు శ్రీను వైట్ల తీసే సినిమాలే అటు తిప్పి అనిల్ రావుపూడి తీస్తుండగా ఈసారి రేస్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇరుముడి ట్రైలర్ తో ఎక్సలెంట్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా ఇప్పుడు అందరి చూపు మల్లెపూల పలకి సాంగ్ పై అయితే పడింది. అయితే ఆగస్టు 16న హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి సాంగ్ అయితే గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దూకుడు రీసెంట్ గా మహేష్ బాబు బర్త్డేకి చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ అవగా ఫస్ట్ డే తర్వాత మాత్రం సినిమా షెడ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే డేటు వచ్చింది మండే కాబట్టి. ఫస్ట్ డే 2,10,00,000 వరకు కలెక్ట్ చేస్తే డే 2 25 లక్షలు, డే 3 9 లక్షలు, డే 4 8 లక్షలు, నిన్న కూడా 7 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 2.5 కోట్ల మార్క్ అయితే అందుకుంది. అండ్ ఇలానే వీకెండ్ వరకు హోల్డ్ చేస్తే 2.7 కోట్ల వరకు వెళ్లొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది కూడా రీ రిలీజ్ లో లాస్ అనే చెప్పాలి. రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫౌజీ సినిమా నుంచి అప్డేట్ రాబోతుండగా సాంగ్ కానీ టీజర్ కానీ క్లిప్స్ కానీ దేన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వదిలేది ఒక పిక్చర్ మాత్రమే. అయితే ఈ రోజు ఏదైనా అప్డేట్ ఉంటుందని ఆశ పెట్టినప్పటికీ కూడా జస్ట్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో డీపీ మార్చారంతే. 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చడంతో సోషల్ మీడియా అంతా షేక్ అయింది. మరి రేపొచ్చే పిక్చర్ కి ఏమైపోతుందో ఏమో. ఫౌజీ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ విషయానికి వస్తే పీక్ అవర్లీ సేల్ బుక్ మై షోలో 35,000 టికెట్స్ ని అందుకుంది. దాంతో ఇండియాలో ఈ వీడియో చేసేటప్పటికే ట్రాక్డ్ గ్రాస్ 16 కోట్ల మార్క్ దాటేయగా ఓవర్సీస్ లో యావరేజ్ గా 10 కోట్లు వేసుకున్నా కూడా 26 కోట్ల మార్కుని డే 1 అవలీలుగా దాటేస్తుంది. అండ్ నైట్ షోలు అనేవి అనుకున్న రేంజ్ లో ఉండి ఆఫ్లైన్ లో టికెట్లు గట్టిగా తెగితే 30 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుంది. సో ప్రొడక్షన్ హౌస్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి 40 కోట్ల పోస్టర్ ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 200 కోట్ల బ్రేక్ ఈవెన్ కి ఇది డీసెంట్ ఓపెనింగ్ అయినప్పటికీ కూడా రేపు ఆగస్టు 15 హాలిడే అండ్ వీకెండ్ ఉంది. దాంతోపాటు టాక్ కూడా బాగుండడంతో ఖచ్చితంగా వీకెండ్ అయ్యేలోపే 100 కోట్ల మార్క్ దాటేస్తుంది. సో అక్కడి నుంచి మరో 110 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా సేఫ్. చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. రేపు డేటా రాగానే అప్డేట్ చేస్తా. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.